హలో అనిలో మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో? ఏం చెప్పడానికి వచ్చావో? ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఏదంటే అది. తస్సదియ్యా, ఏం చెప్పడానికి వచ్చావంటే నువ్వేంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వచ్చానంటావో? ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడానికి షోలో సెన్సార్ ఉంది, అర్థమైందా? పాతకాలం ఒక సినిమా ఉంది కోటా శ్రీనివాసరావుది, కాలువ తీస్తా కాలువ బాపినీడు, దోసి పోస్తా దోసి బాపినీడు, అన్నం పెడతా అన్నం బాపినీడు, చెమ్మతా చిమ్మే బాపినీడు అని చెప్పి అంతే రాజకీయ స్టంట్లు వేస్తుంటాడు. ఇదిగో అనిలో, నువ్వేంది సినిమాల గురించి చెప్తున్నావో? నీకు ఏ పని పాట లేదని ఇట్లా సినిమాలు చూస్తా గడిపేస్తున్నావా ఏందే? సరే వర్షం తగ్గిన తర్వాతైనా కనిపించామా? వర్షం సరే ఉన్నప్పుడు 4 రోజులు ఎట్టూ లేవు అనుకో, తర్వాత 4 రోజులు అయింది నెల్లూరుకి వచ్చి. ఈ 4 రోజుల్లో నేను చెప్పిన ప్రాంతాలలో ఏ ప్రాంతం తిరిగారో కనుక్కోండి, ఈ ప్రాంతాలు ఎక్కడైనా తిరిగడం కనుక్కోండి. ఎక్కడా తిరగలే. ఓహో, నారాయణ వరదల్లో జనాల మధ్యకి రాలేదని ఫీల్ అవుతున్నావా? అధికారం మీ చేతుల్లో ఉంచుకొని ఆయన వచ్చి ఏం చేస్తాడో? బజ్జీల అంగడి దగ్గరికి వెళ్ళి బజ్జీలు పెట్టేది, ఇస్తిరి బండి దగ్గర పెట్టి ఇస్తిరి డబ్బా పెట్టుకునేది ఆ ఒక్క గంటకే. తర్వాత మళ్ళీ కనిపించాం ఫోటో షాట్. ఇంకా డూపు రాజకీయాలకి నమ్మే వాళ్ళకి లేరురా నాయన. నెల్లూరు నగరంలో ఆ పేటెంట్ హక్కు కలిగిన వ్యక్తులు ఒకే ఒక అతను. ఎన్ని చేసినా ఎన్ని వేషాలు వేసినా అతనికే చెల్లింది. అతను ఇప్పుడు లేడు. అవన్నీ కూడా ఏమన్నా చెప్పుకోవాలంటే దివంగత నేత ఆ వివేకానంద రెడ్డి గారికే చెల్లింది. ఆయన ఏం చేసినా అట్లాంటివి చేసినప్పుడు జనాలు కూడా చూసేవాళ్ళు, నచ్చేవాళ్ళు. ఎందుకంటే అది ఒకటి అతనికి ఒకటి ఉండింది, ఆ ఎవడు కాపీ చేసినా రావు అయ్యి. ఏందనిలో ఆనం వివేకాన్ని పొగడుతున్నావు? ఆయన బ్రతుకున్నప్పుడు బండబూతులు తిట్టే ఇప్పుడు పొగడుతున్నా మంచోడివే. మురికి బాపినీడిలాగా మురికి నారాయణ, ఇస్తిరి వేస్తున్న ఇస్తిరి నారాయణ, బజ్జీలు వేస్తున్న బజ్జీలు నారాయణ, కాలువ తెస్తున్న కాలువ నారాయణ. ఇవన్నీ ఎందుకురా నాయన? ఎన్ని డూపులు నమ్మరు. ఫస్ట్ నీ కార్యకర్తలు నిన్ను నమ్మట్లా, నువ్వు నీ కార్యకర్తలు నమ్మట్లా. ఫస్ట్ మీరు కలుసుకొని బాండ్ తెచ్చుకోండి. ఫస్ట్ నిన్ను నీ బాబాయ్ రూప్ కుమారు నీ కార్యకర్తలు నమ్ముతారంటావా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఎవరు గెలుస్తారనుకున్న దగ్గర తాను గెలిచే అభ్యర్థులని నిలుపుకోవటం అనేది సహజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి నిర్ణయిస్తారు. ఎస్, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే మేము ఎవరైనా కానీ. మొత్తానికి నీకు టికెట్ లేదని నీకు కూడా తెలిసిపోయిందన్నమాట కామెడీగా. కానీ కళ్ళు లేని కబోదులు అంటారు కొందరిని. అక్కడక్కడ 4.5 సంవత్సరం తర్వాత వచ్చి అసలు ఏ పని జరగట్లేదు. మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు ఏ పని చేయలేదని చెప్పారుగా, కొంపదీసి మీరు కూడా కళ్ళు లేని కబోదులా ఏందే? నెల్లూరు ప్రజలంతా ఒకప్పుడు గతంలో అంధకారంలో ఉన్నారు. రోడ్లు లేకపోతే ఆయనే వచ్చి రోడ్లు వేసినట్టు, ఆయనే కరెంటు తెచ్చినట్టు. 4.5 సంవత్సరాలు అప్పుడు కనిపించలా. లాస్ట్ 6 నెలలు మంత్రిగా ఏదో తూతూ మంత్రంగా 4 రోడ్లు వేసి ఈ 4.5 సంవత్సరాలు కనిపించకుండా ఆయనే అసలు ప్రజాసేవకుడు అయినట్టు, ఆయన పెద్ద దానకరుణుడు అయినట్టు, 1,000 మంది విద్యార్థులు ఉచితంగా చదివిచ్చేసినట్టు, 1,000 మందికి వైద్యం ఉచితంగా ఇచ్చినట్టు. నారాయణ అన్న దాంట్లో తప్పే ఉందే. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు డెవలప్ అయింది, అది తెలీదా? కనీసం ఇట్లా తిరిగితేన్నా ఇప్పుడు ఇటన్నా వస్తే ఓహో ఈ రోడ్డు మేము వేసామని, ఫ్లైఓవర్ మేము కట్టామని, పెన్నా బ్యారేజ్ మేము కంప్లీట్ చేసామని, మైపాడ్ రోడ్డు మేము కట్టామని, వెంకటేశ్వరం పోయే ఎంట్రీ పాయింట్ని 60 ఫీట్ రోడ్డు మేము చేస్తున్నామని ఇవన్నా కనీసం తెలుస్తుంది. తెలియదు. ఇది కాక నిన్నో మొన్నో మళ్ళీ ఇంకోటి విన్నా, అనిల్ కుమార్ యాదవ్ వరదల్లో ఒక్క దగ్గరికి కూడా పోలేదంట. ఛాలెంజ్, ఒక్క దగ్గరికైనా పోయినట్టు నిరూపించమనండి ఛాలెంజ్. ₹1 అయినా సాయం చేసినట్టు చెప్పమనండి ఛాలెంజ్. ఏందనిలో అట్టా వరదల్లో ఒక్కదానికైనా పోయా ఛాలెంజ్ అంటావో? నువ్వు తిరిగింది ఒక వార్డేనా ఏందే? ఒరే పోటీ చేసేవాస్తాను 4.5 సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత అయినా. ఇదిగో అనిలో, నారాయణని పట్టుకొని అరే అంటావేంది? ఆయన కూడా నీ లెక్క మాజీ మంత్రి కదా. నేను పోలేదా? దా నాతో పాటు నడుద్దాం, అన్ని ఇళ్ళకి పోదాం, నేను వచ్చానో లేదా అడుగుదాం. నారాయణ ఇల్లు తిరిగితే నిజం తెలుస్తుందని అంటావేంది? నువ్వు ఎదురు నిలబడితే భయంతో ఎవరు మాత్రం నిజాలు చెప్తారో? చెప్పినంత వరకు జాలుగానే ఇంకెళ్ళు సామి.